ఏ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో గురుచరిత్ర పారాయణము 28వ అధ్యాయంలో ఉన్నామండి. మనము నిన్న చెప్పుకున్నాం కదండి, ఆయన కథారంభంలో చెప్పుకున్నాం. కుష్ఠిరోగము, నమ్మక ద్రోహము వలన అన్న ద్వేషము, అజీర్ణము కలుగుతాయని, ఇతరుల సేవకుల మనస్సులను వెరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుందని కొన్ని తెలుసుకున్నాం కదా. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరమై చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పర ధర్మముననుష్ఠించే వారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపము కలిగించేవారు, మరణించాక యమలోకములో సూక్ష్మ శరీరముతో శిక్షణను అనుభవించి తరువాత చండాల యోనలలో జన్మిస్తారట. నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, కానీ కథకంతరాయము అని అడగడానికి సందేహిస్తున్నాను. అంటే కథకి అంతరాయం కలుగుతుందని సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదం ఎక్కువ కనుక సందేహము నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణము తరువాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకములో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొక జన్మ అనుభవించడం సమంజసమా? చూడండి ఎలాగ అడుగుతున్నాడు ఆయన అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు. భౌతిక దేహము ఒక పరిమితిలో కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారటండి. చూడండి, ఇందులోని మరణావధి శరీరము, పతనావధి శరీరము అంటారంట. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడటండి. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారటండి. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామ ఆసక్తి, ఎద్దు నిక్కుట, అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవద్దర్పితము గాని ఆవు పాలు త్రాకుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధార అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. చూడంండి, ఈ విధంగా చెప్తూ యమలోకములో అనుభవించే శిక్షలు 8,40,00,000 వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరములో బంధించి అడుగు పెట్టని వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారటండి. వాడు ఆకలి తప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారట. వాడు మోర్చబోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతారట. ముంచుతూ లాక్కుపోతారటండి. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక
వాడు భూమిపై జన్మిస్తాడటండి. ఇన్ని రకాలుగా పెడితే ఆయన భూమిపై జన్మిస్తాడట. లేక వాసనా బలము వలన భూతంగాను ప్రేతంగాను ఉండి శిక్షను అనుభవిస్తాడటండి. చూసారా, ఇంకా ఉందండి, చాలా చెప్తున్నారు ఆయన ఇందులో. అంటే మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏ ఏ పనులు చేస్తే ఏ ఏ కర్మల్ని అనుభవించాలనేది ఇందులో మనకి 28వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు. మరి కతిమతి రేపు తెలుసుకుందాము. అంతవరకు అందరికీ జయ గురుదత్త, శ్రీ గురుదత్త.